ఎన్ఐ న్యూస్ తాండూరుకు స్వాగతం. కూరగాయల విక్రయాలపై వ్యాపారస్తుల ఆందోళన, రోడ్డుపై బైఠాయించి నిరసన. కూరగాయ విక్రయాల వ్యాపారస్తులతో పోలీస్, మున్సిపల్ అధికారులు వాగ్వివాదం. తాండూరు మున్సిపల్ సమీపంలో మోర్ సూపర్ మార్కెట్ పక్కన గల కూరగాయల విక్రయ వ్యాపారస్తుల, మున్సిపల్ అధికారుల మధ్య వాగ్వివాదంతో విక్రయాలపై ఉధృత వాతావరణం నెలకొంది. వివరాల్లోకి వెళితే సోమవారం మున్సిపల్ సమీపంలో గల కొందరు కూరగాయ వ్యాపారస్తులు కూరగాయలు విక్రయించగా మున్సిపల్ అధికారులు వారి దుకాణాలను మూసివేసేందుకు వెళ్లారు. దీంతో కూరగాయ వ్యాపారస్తులు, మున్సిపల్ అధికారుల మధ్య వాగ్వివాదం జరిగింది. మున్సిపల్ అధికారులు పోలీసులతో కలిసి కూరగాయ విక్రయ దుకాణాలకు సంబంధించిన వస్తువులను, తూకాలను అధికారులు స్వాధీనం చేసుకోవడంతో వ్యాపారస్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ కౌన్సిలర్ రజాక్ మున్సిపల్ అధికారులతో, పోలీసులతో సమస్యలపై చర్చించారు. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డితో చర్చించి కూరగాయల వ్యాపార నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దీంతో అక్కడ పరిస్థితి సద్దుమణిగింది. అయితే కూరగాయల వ్యాపారస్తులు మాత్రం తమ షరతులను అంగీకరిస్తేనే రైతు బజార్కు వెళ్తామని పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్గా మారుస్తున్న రైతు బజార్లో హోల్సేల్ వ్యాపారాలు చేసుకునేందుకు అక్కడ ఏర్పాటు చేసే నిర్మాణాలపై, అలాగే దుకాణాల కేటాయింపుపై సమగ్ర వివరణ అధికారులు తెలియజేయాలని అన్నారు. రైతు బజార్లో హోల్సేల్ వ్యాపారస్తులకు నష్టం రాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారో వివరించాలని అన్నారు. అలాగే తమపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని అన్నారు. दुकाना रोड पे है, फ्रूट के भंडिया रोड पे है, हमारे पे नाहक कर रहे, हमारे पे फोन कर रहे, पूछ रहे तो भी डिपार्टमेंट के अंदर जवाब नहीं दे रहे। सरकारी वाले दूसरे कोई भी नहीं, खाली फ्रूट का दुकान खुला हुआ रोड पे, किराना दुकान खुले भंडिया रोड पे और एक दुकान वाला को निकाल रहे फ्रूट का दुकान पूरे రూపాయి లేదు, రూపాయి గిరాకీ లేదు. 10 రూపాయలు కేంద్రాలు వచ్చి కూర్చొని 10 ఇట్లా ఊపుతున్నారు. మేమే తీసుకొని 37 అమ్మవాటి ఇట్లా లేకుండే సందులో కూర్చుంటే 15 పైసలకి 10 పైసలకి ఉన్న పడుతుంది. మార్కెట్ ఆడిపోతే మీరు వెళ్ళిపోతారా? ఏమి వస్తువు దొరకదు. సరే
मार्केट के बाजू गली में मेरी ये दुकान है, बिल्कुल रोड की हटके गली में मेरी दुकान है। सुबह में म्यूनसिपल का स्टाफ और पुलिस का डिपार्टमेंट पूरा आके ये दुकान या पूरा माल और कांटे बच्चों को मार के ट्रैक्टर में डाल लेके चले गए। ये डालने के बाद फिर म्यूनसिपल के बाजू में मेरी 2 दुकानें हैं, वो दुकानकन भी आके सेम पूरा माल और कांटे बच्चों को मार के पूरा सामान लेके चले गए। और कम से कम ये पूरा टोटल 1 लाख रुपए का माल डाल लेके चले गए उन लोगों, बच्चों को मार के करके। जब मैं पूछ रहा हूँ साहब कहीं को ये सेकंड टाइम है, पहला टाइम उससे पहले भी लेके गए, तो फिर क्या कॉपरेट करके। और हालांकि जब मैं दुकान खोला तो रात में सीआई साहब के पास भी गया, जाके पूछा सर मैं पर्सनल दुकान में दुकान खोल ले सकता हूँ क्या? बोले हाँ खोल लो जी, बोले उन्होंने, क्योंकि म्यूनसिपल से बात कर लेके खोल लो बोले। बोलने के बावजूद भी डिपार्टमेंट आके ये दुकानों पे मेरे पूरे माला विला फेंक के पूरा लॉस कर दिए। और इसके बाद हम रोड पे धरना करें, भाई वजह क्या, वन साइड हमारे को टारगेट क्यों बना रहे तरकारी वालों को? उनको पूछे, नीचे ज़मीन पे बैठ के पूछे तो रज़ाक भाई है, हमारे काउंसलर रज़ाक भाई हैं TRS से, आके उन्होंने आके मसला इससे म्यूनसिपल के SI साहब से बात करके वो क्या है हमारे कांटे विंटे जो है सामान दिला दिए, माल तो उधर ही चलेगा, लॉस हो गया। लेकिन मैं ये बात पूछ रहा हूँ, बार बार हमारे को म्यूनसिपल डिपार्टमेंट और पुलिस डिपार्टमेंट टारगेट बनाने की वजह क्या है, हमारे पे जुल्म करने की वजह क्या है? हम सवाल कर रहे तो जवाब नहीं दे रहे हूँ, जवाब नहीं दे रहे हैं।